అందరికీ నమస్కారం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెన్స్ట్రుయేషన్ ఆర్ పీరియడ్స్, దీనినే తెలుగులో ఋతుస్రావం అని అంటారు. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్కి లైఫ్లో జరిగే ప్రక్రియ. దీని గురించి మనం కూడా తెలుసుకోవాలి. మెయిన్గా మనకి ఫ్యూచర్లో పెళ్ళయ్యాక మన వైఫ్కి టైంలో మనం కొంచెం సపోర్ట్గా ఉండాలి. అండ్ వాళ్ళకి టైంలో మూడ్ స్వింగ్స్ కూడా బాగా వస్తాయి. దానిని మనం అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండాలి. వాళ్ళకి మన కేరింగ్ ఎంతో అవసరం. ఈ టైంలో మనం ఆడవాళ్ళకి పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి అనే విషయం తెలుసుకుందాం రండి. మెన్స్ట్రుయేషన్ అనేది ప్రతి మంత్ జరిగే ప్రక్రియ. అమ్మాయిలకు ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చేది 12 or 13 years ఏజ్ ఉన్న మధ్యలో. అయితే మ్యాక్సిమం కొంతమందికి ఇంకా ఎర్లీగా రావచ్చు అండ్ కొంతమందికి లేట్ కూడా అవ్వచ్చు. ముందుగా ఫీమేల్ రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం రండి. ఈ ఫోటోని చూడండి. ఇక్కడ 2 బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటినే ఓవరీస్ అంటారు. అండ్ వీటిని అండాశయాలు అని కూడా అంటారు తెలుగులో. ఈ ఓవరీస్లో చాలా సెల్స్ ఉంటాయి. దానిని ఓవం సెల్స్ అని కూడా అంటారు. అంటే అండకణాలు అని అర్థం. అండ్ ఈ పైప్స్ లా కనిపిస్తుంది కదా, దానిని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. అండ్ లాస్ట్గా ఇక్కడ ఇంకొకటి ఒక లేయర్ లా ఉంది కదా రెడ్ కలర్లో, దాన్ని ఎండోమెట్రియం లేయర్ అని అంటారు. ఇప్పుడు ఈ పీరియడ్స్ ఎలా స్టార్ట్ అవుతాయో చూద్దాం రండి. అండ్ ఈ ఓవరీలో చాలా ఓవం సెల్స్ ఉంటాయి. అండ్ ఈ సెల్స్ పూర్తిగా డెవలప్ అయ్యి ఉండవు. ఎవ్రీ మంత్ ఈ ఓవరీ నుండి డెవలప్ అయిన ఒక ఓవం సెల్ డెవలప్ అయ్యి అవుతుంది. అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్ లోకి వస్తుంది ఆ డెవలప్ అయిన సెల్. అండ్ ఈ ఓవం సెల్ 4 to 6 days పాటు అక్కడే ఉంటుంది. తర్వాత ఈ ఓవం సెల్ ఫాలోపియన్ ట్యూబ్ నుండి యుటెరస్ లోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ యుటెరస్ అంటే గర్భాశయం అని అర్థం. ఓవం సెల్స్ యుటెరస్ లో ఒక రోజు మాత్రమే ఉంటుంది. అండ్ ఈ యుటెరస్ లో 3 లేయర్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ ఎండోమెట్రియం లేయర్. ఇక్కడ రెడ్ కలర్ లో ఉంటుంది కదా, అదే ఈ ఎండోమెట్రియం లేయర్. ఒక ఎండోమెట్రియం లేయర్ అలాగే ఓవం సెల్స్ డెవలప్ అవుతాయి. అండ్ అలాగే యుటెరస్ లోకి వెళ్ళిన ఓవం సెల్ స్పెర్మ్ తో కలవకపోతే ఆ ఓవం సెల్ బ్రేక్ అయిపోతుంది. అలా పగిలిన ఓవం సెల్స్ బయటికి రావాలి కదా, అప్పుడు ఆ ఓవం సెల్ ఎండోమెట్రియం లేయర్ తో పాటు తీసుకొని బయటికి వస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓవం సెల్స్ ఒకటి మాత్రమే బయటికి వస్తుంది అనుకుంటారు. బట్ కానీ ఈ ఎండోమెట్రియం లేయర్ కూడా బయటికి వస్తుంది. అండ్ ఈ ఎండోమెట్రియం లేయర్ కంప్లీట్ గా రక్తకణాలతో ఉంటుంది. అండ్ అందుకే ఇది చూడడానికి కంప్లీట్ గా రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఈ ఎండోమెట్రియం లేయర్ పగిలిపోయిన ఓవం సెల్స్ తో పాటు బయటికి వస్తుంది. అండ్ ఈ ఎండోమెట్రియం లేయర్ బ్లడ్ సెల్స్ తో ఉండడం వల్ల రెడ్ కలర్ బ్లడ్ వస్తుంది పీరియడ్స్ టైంలో. అలాగే సేమ్ ప్రొసీజర్ ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది లేడీస్ కి. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఈ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది అంటారు కదా, దానికి రీజన్ ఏంటంటే ఎండోమెట్రియం లేయర్ యుటెరస్ నుండి విడిపోతుంది. ఇది విడిపోయే టైంలో చాలా ప్రెషర్ వస్తుంది. దానికి రీజనే కారణంగా ఈ లేడీస్ కి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇంకో రీజన్ పీరియడ్స్ టైంలో బయటికి రావద్దు అని అంటారు కదా, దానికి రీజన్ ఏంటంటే పూర్వకాలంలో చాలా మంది ఇళ్ళు ఫారెస్ట్ లో నిర్మించుకునేవాళ్ళు. అయితే అక్కడ నిర్మించిన సమయంలో బ్లడ్ అనేది వస్తుంది కదా పీరియడ్స్ టైంలో లేడీస్ కి, ఆ బ్లడ్ వాసనకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ఏదైనా హాని చేసే అవకాశం ఉంది. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్వకాలంలో బయటకు వెళ్ళొద్దు అని అంటారు. బట్ అది ఇప్పటికి కూడా అమలు చేస్తున్నారు. ఇది తప్పు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్స్ టైంలో లేడీస్ని ఏ పని చేయొద్దు అని అనేవాళ్ళు. దానికి రీజన్ ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళు. అండ్ ఈ పీరియడ్స్ టైంలో బ్లడ్ బాగా పోయేది కాబట్టి దానివల్ల వాళ్ళకి ఇంకా నీరసం వస్తుంది. కాబట్టి ఏ పని చేయొద్దు అని అనేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళు పని చేయట్లేదని నా ఉద్దేశం కానే కాదు. అండ్ ఇంకోటి, ఇంకా టెంపుల్స్కి ఎందుకు వెళ్ళదు అంటారు తెలుసా? ఉమెన్ని పీరియడ్స్ టైంలో బ్లడ్ వస్తుందని కాదు మెయిన్ రీజన్. ఇక్కడ ఓవం సెల్స్ అండ్ స్పెర్మ్ సెల్స్ కలిసి ఒక పిండంగా మారాలి. అక్కడ పీరియడ్స్ టైంలో ఇలా జరగకుండా ఓవం సెల్ బయటికి వస్తుంది. అండ్ అలాగే టెంపుల్స్లో హై అండ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ పీరియడ్స్ టైంలో ఉన్న అమ్మాయిలకి ఈ టైంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది డ్యూ టు ఈ టెంపుల్స్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కారణంగా. వేరేస్ ఈ పీరియడ్స్ టైంలో కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది జరుగుతుంది ఉమెన్లో. దాని కారణంగా టెంపుల్స్కి వెళ్ళొద్దు. టెంపుల్స్లో ఉన్న ఈ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఒకదాని ఒకటి తలబడితే అమ్మాయి ప్రాణానికి ప్రమాదం. కాబట్టి ఆడవాళ్ళని పీరియడ్స్ టైంలో టెంపుల్స్కి వెళ్ళొద్దు అంటారు. అంతే తప్ప మరే ఇతర నెగిటివ్ రీజన్స్ ఏమీ లేదు. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.